సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ నీకు రోజు రోజుకి శత్రువులు ఎక్కువ అవుతూనే ఉన్నారు. నువ్వు అది ఒక్కసారి గ్రహించగలగాలి. లేదంటే గనక నువ్వు చేసే పనులలో ఆటంకాలు రావడం అనేది జరుగుతూ ఉంది. అంతేకాకుండా చెడు ప్రవాహం అనేది ఎక్కువగా ఉంది నీ చుట్టూ కూడా. ఎప్పుడైతే గనక ఈ చెడును నువ్వు తొలగిస్తావో అప్పుడే నువ్వు ఆపద నుంచి బయటపడగలుగుతావు, అంటే సమస్యల నుంచి బయటపడగలుగుతావు అని చెప్పి ఈరోజు బాబా మనందరికీ ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి. ఎందుకు ఇలా చెప్తున్నారు, ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా మన వీడియోలో అండి ఒక గురువు గారి గురించి తెలియజేస్తున్నాము. చాలామంది అండి, అక్క ఈ గురువు గారిని మేము కాంటాక్ట్ అయ్యామక్క, మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి, అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది మంచి మంచి కమెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి. ఇంకా ఈ గురువు గారండి నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఒక వశీకరణ కానివ్వండి, లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ, ప్రేమ, పెళ్లి, సంతానం, మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి. ఇంకా ఆయన ఫోన్ నెంబర్ 9347293375. ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళదామండి. ఇప్పుడు బాబా మనకిచ్చే సందేశం ఏంటి అనంటే, మనకి శత్రువులు అనేవాళ్ళు ఎక్కువ అవుతూనే ఉన్నారు అనే ఒక విషయాన్ని తెలియజేస్తున్నారండి. అంటే ఈ విషయాన్ని మనం గ్రహించకపోవచ్చు. మన అందరము కూడా మనకున్న టెన్షన్లో, పనులలో పడిపోయి మనం అవన్నీ పట్టించుకోమండి. మనకి తెలిసిన శత్రువులు కొంతమంది అయితే తెలియని శత్రువులు కూడా మనకి చాలామంది ఉంటూ ఉంటారు. అందువల్ల బాబా ఒక్కసారి గ్రహించమంటారు. ఇప్పుడు మనకి ఆఫీస్లో కానీ, బయట మనతో ఎవరైనా గొడవ పడిన వాళ్ళు, అలాంటి వాళ్ళు మాత్రమే మనకు తెలుసు. మనకి తెలియని శత్రువులు ఎక్కువ అవుతూనే ఉన్నారు. అంటే మన దగ్గర మంచిగానే మాట్లాడుతూ మన గురించి బయట చెడుగా చెప్పేవాళ్ళు ఎక్కువ అవడం వల్ల ఆ చెడుని ఇంకా కూడా స్ప్రెడ్ చేస్తూ ఉంటారండి కొంతమంది. అలా చెడు అనేది ఎక్కువ అవటం వల్ల నిజంగా మన చుట్టూ కూడా ఒక నెగిటివ్ వైబ్రేషన్ అనేది చుట్టుకొని ఉండడం వల్ల ఒక ప్రవాహంలాగా మనం చేసే పనులలో ఆటంకాలు అనేవి ఎదురవుతూ ఉంటాయండి. ఎందువల్లంటే వాళ్ళ నరదిష్టి, వాళ్ళ నిజంగా శత్రువులు అనే వాళ్ళు ఎందుకు వస్తారండి, మనమంటే గిట్టడం లేదు అని అంటే మనం చేసే పనులు వాళ్ళు చేయలేని పరిస్థితిలో ఉన్నారని అర్థం. మనం ఏ పని చేసినా సరే ఏదో ఒక వంకలు పెడుతూ ఉంటారండి. ఈ పని ఎలా చేయగలిగావు అని మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలా తక్కువ. కానీ శత్రువులు అనే వాళ్ళు ఇట్టే పుట్టుకొస్తూ ఉంటారండి. అంతవరకు కూడా బాగానే మాట్లాడుతూ ఉంటారు. ఒక నైబర్స్ కానివ్వండి, ఒక ఫ్రెండ్స్ కానివ్వండి, చాలా హ్యాపీగా మూవ్ అవుతూ ఉంటుంది లైఫ్ అనేది. సడన్గా గొడవలు వచ్చేస్తూ ఉంటాయండి. అదంతా ఏంటంటే వాళ్ళు అన్ని రోజుల నుంచి కూడా మనల్ని అడగాలని, మన మీద ఫోకస్ చేస్తూ మనల్ని కార్నర్ చేసి మాట్లాడాలి అని అనుకున్నా కూడా వాళ్ళు మాట్లాడలేని పరిస్థితిలో ఉంటారండి. అంటే మనం చేసే పనులు రోజు కూడా యాక్టివ్గా ఉండడం కానీ, హ్యాపీగా ఉండడం అనేది చూడడం కానీ, మంచి మంచి దుస్తులు వేసుకోవడం కానీ, చక్కగా నవ్వుతూ పేలుతూ అందరితో మాట్లాడడం కానీ, మన ఇంటికి ఎవరైనా సరే చుట్టాలు వస్తూ పోతూ ఉండడం కానీ, ఇలాంటి విషయాలన్నీ కూడా బయటికి చక్కగా అందరం కలిసి, పేరెంట్స్ అందరం కలిసి బయటికి వెళ్ళడం కానీ, ఇవన్నీ చూస్తున్న కొంతమందికి ఏమవుతుంది అని అంటే, వాళ్ళు ఏమి మాట్లాడలేక వీళ్ళు ఇలాగా ఉండగలుగుతున్నారు, ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నారు, మనం మాత్రం ఉండలేకపోతున్నామే అన్న ఒక భావనతో వాళ్ళు ఎప్పుడు కూడా చెడుగా ఆలోచిస్తూనే ఉంటారండి. వీళ్ళకి ఎప్పుడు ఇలాగే ఉంటుందా, వీళ్ళకి ఎప్పుడు కూడా గొడవలు రాకుండా ఉంటాయా, చూద్దాంలే అన్న ఆలోచన అనేది వస్తుంది. ఆ చెడు శత్రువులు అనే వాళ్ళు ఎప్పుడు కూడా అండి ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళ మనసులో ఉన్న విషయాలని వాళ్ళు మనల్ని తప్పుగానే అర్థం చేసుకుంటారు. మనం వాళ్ళకి ఏం చెడు చేసి ఉండవు, అయినా సరే మన గురించి చెడుగానే ఆలోచిస్తూ ఉంటారు. ఏంటి మనం చేసిన తప్పు అంటే, మనం కష్టపడి పైకి రావడమే. కష్టపడి పైకి వస్తూ ఉంటాం. ఒక రూపాయి ఎవరిని కూడా మోసం చేసి ఉండం. మోసం చేసే వాళ్ళందరినీ కూడా వదిలేస్తూ ఉంటారండి. మంచిగా ఉన్న వాళ్ళని మాత్రమే బ్లేమ్ చేస్తూ ఉంటారనమాట. అలాగా వీళ్ళెళ్ళి ఇంకొకరికి చెప్పడం, అలా చెప్పడం వల్ల వాళ్ళు కూడా ఓహ్ అవునా, నిజంగానే నేను ఏదో మంచివాళ్ళు అనుకున్నానే అని చెప్పేసి వాళ్ళు అంటారు. ఆ ఒక్క మాట చాలండి మనకి ఇంకా శత్రువులు పెరిగిపోవడానికి. ఇంకా అలాగా అనుకుంటూ ఉన్నప్పుడు మనం అంతా కూడా తెలియని శత్రువులు అండి. వీళ్ళంతా కూడా స్ప్రెడ్ అవుతూ ఉన్నారు. మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువ అవుతుంది అంటే మనకు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఇలాగా ఎక్కువ అవుతూ ఉండే కొద్దీ మన ఇంట్లో పోను ఏమవుతూ ఉంటాయంటే గొడవలు అనేవి రావడం బిగిన్ అవుతూ ఉంటుంది. అంటే వీళ్ళ కందిష్టి అనేది మన మీద ఎక్కువగా ఉండడం వల్ల
నిజంగా బాగున్న వాళ్ళ మధ్య హస్బెండ్ వైఫ్ మధ్య కానీ, పిల్లలు పేరెంట్స్ మధ్య కానీ, తల్లిదండ్రుల మధ్య కానీ గొడవలు అనేవి రావటం ఎక్కువ అవుతూ ఉంటాయి. చక్కగా సంతోషంగా ఉండేవాళ్ళు వెంటనే సడన్గా వచ్చేసి గొడవ పడేస్తూ ఉంటారు, ఏడ్చుకుంటూ ఉంటారు. అనుకోని మాటలు అనేది ఇన్ని రోజులు అనుకోని మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు, చెడుగా తిట్టుకుంటూ ఉంటారు. అట్లా జరిగేసరికి మనకు అనిపిస్తుందండి, ఏంటా ఇది, అసలు ఊహించలేదే, బాగానే కదా మాట్లాడుకుంటూ ఉన్నాము. హస్బెండ్ వైఫ్ మాట్లాడుకుంటూ ఉంటారండి. ఏమవుతుంది అంటే సడన్గా వచ్చేసి ఏదో ఒక చిన్న విషయాన్ని పెద్ద గొడవ, అది ఆ రోజు అలా అన్నారు కదా, వాళ్ళు ఇలా చెప్పారు, వీళ్ళు ఇలా చెప్పారని అనిపిస్తుంది అనేసి ఎవరో ఒకళ్ళు కోపంగా లేచి వెళ్ళిపోవడమో, ఏదన్నా తీసి పగలు కొట్టడమో, అలాంటివన్నీ సడన్గా జరిగేసరికి అనుకుంటాం, అయ్యో ఏంటి బాగానే కదా మాట్లాడుతూ ఉన్నాం, ఇలాగ అయిపోయింది ఏంట అని. ఆ గొడవ 4 రోజులు అవుతుంది, 5 రోజులు అవుతుంది, 10 రోజులు అవుతుంది, ఒక వారం రోజులు 2 వారాలు కూడా అయిపోతుందండి. వాళ్ళ మధ్య కోపాలు తగ్గవు. ఇలా ఎక్కువ అవుతూ ఉండే కొద్దీ మనం చేయవలసిందల్లా ఏంటి అని అంటే అండి, మనకి అప్పుడు అనిపిస్తుంది అనమాట, ఎందుకు ఇలా గొడవలు వస్తున్నాయి అని అంటే, మనం గ్రహించగలిగిన ఒక విషయం ఏంటి అని అంటే, మనతో గొడవ పడిన వాళ్లతో మనం కోపాన్ని చూపించే కంటే ఎక్కడ తప్పు జరుగుతుంది అనే విషయాన్ని మనం గ్రహించాలి. అంటే మనకి ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంది, అందువల్లే మనకి ఇలా జరుగుతుంది. తప్పు అనేది మన హస్బెండ్ మీదో వైఫ్ మీద కాదండి. ఇప్పుడు ఎవరి మీద తప్పు లేదు, బాగున్న వాళ్ళ మధ్య సడన్గా గొడవలు వస్తున్నాయి అని అంటే ఎవరో పెట్టిన దిష్టి వల్ల అనమాట. అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ఎవరో ఒకళ్ళని తగ్గాలన్నమాట. ఇంట్లో మనకి తెలుస్తుంది ఇలా గొడవలు రావడం వల్ల, సర్లే వాళ్ళు కావాలని గొడవ పెట్టుకోవట్లేదు, మనతో ఎప్పుడు మంచిగా ఉన్నవాళ్ళు సడన్గా ఇలా అన్నారు అని అంటే మనం ఎవరో ఒకళ్ళు తగ్గి వెళ్ళిపోవడమే మంచిది. అంతేకాకుండా అండి, మనం ఎప్పుడు కూడా బాబానే నమ్ముకుంటూ ఉంటాం, బాబా ఎప్పుడూ కూడా మనం చెబుతూ ఉంటారు, మనం అందరితో కూడా ప్రేమగా ఉండాలని అనుకుంటూ ఉంటాం. కానీ మనం ఎంత ప్రేమగా ఉన్నా కూడా ఏదో ఒక రకంగా శత్రువులు ఏర్పడుతూనే ఉంటారండి మనకి. అలాంటి శత్రువుల బారి నుంచి మనం తప్పించుకోవాలి అని అంటే మనం చేయవలసిందల్లా ఒకటేనండి, మన ఇంట్లో జరిగే విషయాలు నిజంగా బయటికి తెలియకుండా ఉండడమే మంచిదండి. చాలామంది హుషారుగా ఉంటారనమాట, ఎవరు కూడా చెప్పరు. చాలామంది చెప్పని వాళ్ళు ఉన్నారు, కొంతమంది చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అలా చెప్పడం వల్ల మనం ఏమనుకుంటాం, సరేలే వాళ్ళు కూడా సంతోషిస్తారులే అని మనం చెబుతూ ఉంటాం. కానీ వాళ్ళు తీసుకునే విధానం అనేది ఎలా ఉంటుందంటే అది వేరే రకంగా ఉంటుందండి, ఒక నెగిటివ్గా ఉంటుందన్నమాట. అందువల్ల ఇంట్లో విషయాలు మంచి జరిగినా సరే, చెడు జరిగినా సరే, బాగున్నామండి, మాకేం దేవుడి దేవల శుభ్రంగా ఉన్నామని చెప్పాలే కానీ మనం వాళ్ళకి ఎటువంటి విషయాలు చెప్పకూడదు. అంతేకాకుండా అండి, వారానికి ఒక్కసారి మీరు ఏం చేస్తారు అని అంటే, ఇలాంటి దిష్టి మాకు ఎక్కువగా ఉంది అని అనిపించినప్పుడు, గొడవలు పడ్డమో, ఇంట్లో పద్దాక రిపేర్లు రావడమో, లేదంటే అనారోగ్యంతో బాధపడ్డమో ఇలా జరుగుతూ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు అని అంటే, ఒక నిమ్మకాయని, పూర్తిగా ఉన్న ఒక నిమ్మకాయని, ఎల్లో కలర్లో ఉన్న నిమ్మకాయని తీసుకొని అందరూ కూడా కూర్చొని, మీ ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళతో దిష్టి తీయించుకోండి ఫ్రెండ్స్. ఆ దిష్టి తీయించుకొని ఆ నిమ్మకాయని బయటికి వెళ్ళి ఏం చేస్తారంటే, పూర్తి నిమ్మకాయతో దిష్టి తీసేసి బయటికి వెళ్ళి ఆ నిమ్మకాయని 2 ముక్కలుగా కోసేసి, అది ఆ చివరి బాగా ఆ నిమ్మకాయని పిండేసి ఒక చోట సైడ్కి మట్టి ఉంటుంది కదా, మట్టిలో పిండేసేసి అక్కడ పడేసి వచ్చేయండి. నిజంగా వారానికి ఒకసారి ఇలా చేయండి, మీకు మంచిగా అనిపిస్తుందండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మంచి ఇంకోటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, సాయిరామ్.